హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే వీడియో అనమాట. సో, సండే రోజైతే ఫుల్లు వర్షం పడింది కదండీ! సో, ఆ రోజైతే మేమైతే ఫిష్ కర్రీ అయితే చేసుకున్నామండి. సో, అంటే దాంట్లో కొంచెం వెరైటీగా చేశామనమాట. మునక్కాయ చేపల పులుసు అనేది చేశాననమాట. సో, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఈసారి చెయ్యాలనిపించిందండి. ఓన్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ అయితే ఫిష్ పులుసు కోసం అయితే నేను మసాలా అనేది రెడీ చేస్తున్నాను. సో, దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే కొన్ని జీలకర్ర, అలానే మెంతులు, ఇంకా నువ్వులు, గసగసాలు అనేది ఒక్కొక్కసారి వేయించుకుంటూ ఇంకా పక్కన ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి. సో, ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ ఫిష్ పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంట్లో మనం మునక్కాయలు వేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంటుందన్నమాట. అయితే తర్వాత అన్నీ అయిన తర్వాత ఇంకా కొన్ని ధనియాలు కూడా వేయించుకుంటున్నానండి. ఈ మసాలా మొత్తం మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోని అవసరం లేదు. అలానే ఒక ఆనియన్, ఒక టమాటా అవి కూడా నేనైతే కొంచెం వేయించుకొని చల్లార్చుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. సో, నేనైతే మిక్సీ పడుతున్నప్పుడు ఇంకా బయట చూడాలి ఎట్లా వర్షం పడుతుందంటే అసలు మామూలుగా లేదండి. ఫుల్లు వర్షం ఆ రోజైతే బాగా చలి పెట్టిందండి. ఇంకా వేడి వేడి చేపల పులుసు చేసుకుందాం అనేసి టైంకి మా దగ్గర అయితే ఫిష్ కూడా ముక్కలు అయితే కొన్ని ఉంచేసామండి మేమైతే. సో, థర్స్డే రోజు మేము ఇంటి ముందే చేపలు అమ్మేటతను వస్తే మేము తీసుకున్నామన్నమాట. సో, ఆ రోజైతే ఓన్లీ కొంచెం ఫిష్ ఫ్రై చేసేసి ఇంకా మిగతా తల, తోక, చిన్న చిన్న పార్ట్స్ అవి ఉంటాయి కదండి, వాటితో నేను పులుసు వేసేద్దాం సండే రోజు పని చేస్తుంది అని చెప్పేసి ఐస్ ఫ్రీజర్లో అయితే నేను పెట్టేశానమాట. సో, అదైతే ఇంకా ఈ రోజైతే చేసేసుకున్నామండి. సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా మసాలా రెడీ అయిన తర్వాత నేనైతే మునక్కాయలు అయితే ఇలా పొట్టు తీసేసి పెట్టేస్తున్నానండి. మా రీతు అయితే హెల్ప్ చేస్తుందనమాట ఇక్కడైతే. ఇంకా నేను చేస్తా మమ్మీ, ఇదన్నీ పక్కన పెట్టేయి, నువ్వు పులుసుకు రెడీ చేసుకో అని చెప్తే సరే అనేసి మా రీతుకైతే ఇచ్చేసానండి నేనైతే. ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా ఆడపిల్ల కదండి, కొన్ని కొన్ని పనులు నేర్చుకోవాలని చెప్పేసి నేను కూడా చేస్తా అని చెప్తే సరే అనేసి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట చిన్న చిన్న వాటికైతే. ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే పులుసు కోసం అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అయితే మొన్న ఫిష్ అనేది ఫ్రై చేశానన్నమాట. సో, ఆ ఆయిల్ ఉంది కదా, ఇంకా దీంతోనే పులుసు చేద్దామని చెప్పేసి అదే ఆయిల్ వేసానండి. అలానే ఓమా అనేది వేస్తున్నానండి. ఓమా ఫ్లేవర్ అయితే ఫిష్ పులుసులోకి సూపర్గా ఉంటుందండి. కొంతమంది అయితే జీలకర్ర వేస్తూ ఉంటారు. నేనైతే ఖచ్చితంగా ఓమా వేస్తానండి. ఎప్పుడైనా ఓమా లేకపోతే జీలకర్రతో పోపు వేస్తానన్నమాట. ఇంకా అలా వేస్తే వర్షం పడినప్పుడు మనకు ఎలాంటి జలుబు, దగ్గు లేకుండా ఈ పులుసు అయితే ఘాటుగా సూపర్ ఉంటుందండి. సో, ఓమా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నేను పట్టించుకున్న ఈ మసాలా మొత్తం వేసేసుకుంటున్నానండి. ఆనియన్, టమాటా, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు, అలానే మెంతులు, ధనియాలు అవన్నీ వేయించుకొని ఇంకా బాగా మిక్సీ చేసేసి అదే పేస్ట్ అయితే నేను ఇప్పుడు వేసేసుకున్నానండి. అది కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. దగ్గరకు వచ్చిన దాకా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అలా వేయించుకోవాలండి ఆయిల్లో. చాలా బాగుంటుంది అనమాట దీంతో గ్రేవీ అయితే. సో, నేను ఎప్పుడు పులుసు వేసినా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తూ ఉంటానండి. ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా నేను మునక్కాయలు అనేది యాడ్ చేశానమాట. ఎట్లా వస్తుందో అనుకున్నాను కానీ హైలైట్గా వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. ఇంకా తర్వాత ముందుగానే నానబెట్టుకున్నాను కదా చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువే తీసుకోవాలండి రసం అయితే. ఆ తర్వాత ఉప్పు, కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఈ పులుసులోకి అయితే. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇన్ని ఫిష్ ముక్కలు అయితే నేను ఫ్రీజర్లో పెట్టేశానమాట. సో, అవి ఇప్పుడైతే చేసేసుకుంటున్నానండి. బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొద్దామన్నా ఆ రోజైతే ఫుల్ వర్షం అండి. టైంకి మాకు ఇదైతే మంచిగా ఇంకా పులుసు వేసుకొని తిన్నామన్నమాట మేమైతే. ఇంకా రీతు అయితే మంచి మునకాయ పొట్టు తీస్తూ పక్కన కూర్చుంది. ఇంకా తర్వాత ఈ మసాలా మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను ఈ పులుసు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. సో, కొంతమంది ఏం చేస్తారంటే
ఈ ఫిష్ ముక్కల్లోనే ఫస్ట్ మసాలా అది మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా, ఈ పులుసు, అలానే ఉప్పు కారం అవి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా పోపు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారండి. సో అలా కూడా చెయ్యొచ్చు, ఇలా కూడా చెయ్యొచ్చు అనమాట. పులుసు బాగా మరిగిన తర్వాత ఫిష్ ముక్కలు వేస్తే కనుక ఆ పులుసు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. సో నేనైతే ఇలాగే వండుతూ ఉంటానండి. ఎప్పుడు చేసినా కూడా ఇదే రెసిపీ అయితే నేను చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఆ తర్వాత నేను ఈ ముక్కలు అనేది వేసేసుకుంటున్నానండి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఇంకా మునక్కాయలు కూడా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. దీన్ని మంచిగా ఒక్కసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సూపర్గా అయిపోతుందండి. గ్రేవీ అయితే చిక్కగా ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. జొన్న రొట్టెలకైనా, చపాతీల్లోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇంకా మీకు ఎప్పుడైనా సరే కొంచెం వెరైటీగా చేసుకొని తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే పుల్ల పుల్లగా, కారం కారంగా హైలైట్ ఉంటుందండి. ఫిష్ పులుసు అయితే చూస్తున్నారు కదా, ఇలా చిక్కగా చేశానమాట నేనైతే. ఇంకా బాగా మరిగిన తర్వాత దించేసుకోవడమే, అంతేనండి. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇది మనం డైరెక్ట్గా చేసినప్పుడు వేడి వేడిలో తిన్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, ఇంకా కొంచెం చల్లార్చుకున్నప్పుడు ఇంకో టేస్ట్ వస్తుంది, నెక్స్ట్ డే తిన్నప్పుడు ఇంకోలా టేస్ట్ వస్తుందండి. కానీ చేపల పులుసు ఎప్పుడు తిన్నా కూడా హైలైట్గా ఉంటుంది అనమాట. సో ఇలా చిక్కటి గ్రేవీతో టేస్టీకరమైన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.